హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2 డేస్ 3 డేస్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారు ఏడుస్తూ, బాధపడుతూ మీడియా ముందుకొచ్చి తన బాధని వ్యక్తపరుచుకుంది. అంటే ఏ రకంగా వ్యక్తపరుచుకుందంటే ఈ విషయం ఏంటంటే, ఏ విషయంలో బాధపడిందంటే ఆవిడని కావాలనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, టీడీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీ నాయకులు రోజా సెలవమణిని కావాలనే ఏడిపిస్తున్నారు. పర్సనల్ ఇష్యూస్ అని ఏంటంటే తన యొక్క పర్సనల్ మ్యాటర్స్ అని బయటికి లాగి చాలా ఏడిపిస్తున్నారని చెప్పి ఏడుస్తూ మీడియా ముందుకొచ్చింది. రోజా సెలవమణి గారికి నేను ఒకటే చెప్తా. మీరు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ అంటే రూలింగ్‌లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఏడిపించారో, ఎంత దారుణంగా ఏడిపించారో, ఎంత దారుణంగా హింసించారో ప్రజలందరూ చూసారు. మీ ఒక్కళ్ళకే బాధ. బాధ అంటే మీ ఒక్కళ్ళకే. అంటే పక్కనోళ్ళకి బాధ కాదు. మిమ్మల్ని పర్సనల్‌గా టార్గెట్ చేశారని చెప్పి మీడియా ముందుకొచ్చి ఇంత ఏడుస్తున్నారు కదా! మరి అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో, ఎంత దారుణంగా ఏడిపించారో అదందరికీ తెలుసు. అది ఏ రకంగా ఆ మాటలేంటనేది కూడా చాలా అది జుగుప్సాకరంగా ఉండే మాటలనమాట. మీ యొక్క వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళే. పేరు కూడా చెప్పను. బట్ చెప్తాను. వల్లభనేని వంశీ గారే అన్నారు. మరి ఆవిడ కూడా ఆడదే కదా! అంటే ఒక ఆడదాన్ని అది కూడా ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏడిపిస్తున్నారు. అది ఇంకా ఏంటంటే అది తట్టుకోలేని బాధ. ఆ బాధకి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకి వచ్చి ఏడుస్తా ఉంటే, ఆ ఏడుపుని మీరు ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏడిచినప్పుడు ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎటకారం చేశారు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి. ఇప్పుడు అదే కర్మ మీకు మళ్ళీ తిరిగొచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఏడిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గాని ఏంటంటే మిమ్మల్ని ఏమి అనట్లే. మీరు కావాలనే మీరు వాళ్ళని ఏడిపించారు. ఏది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. మరిప్పుడు మీరేడుస్తున్నారు. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా అని చెప్పి నీకు బాగా అయింది, నీకు బాగా అయింది అని ఎప్పుడు ఎవరు ఏమైనా అన్నారా? ఎవరు ఏమీ అనలేదు. ఇక్కడ ఎవరు టార్గెట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ మీ పర్సనల్ విషయాలు ఎవరు టార్గెట్ చేయలేదు. ఊరూరికే ఏంటంటే కావాలని తెలుగుదేశం పార్టీ మీద ఏంటంటే దాన్నేమంటారు? రాంగ్ ఎలిగేషన్స్ అని పెట్టి ఏదో రకంగా చేద్దామని చెప్పి మీ కుట్రలు చేస్తే అది చెల్లవు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి మొత్తం తెలుసు ఎవరు ఏంటి, ఎలాంటి వాళ్ళనేది. సో, ఇప్పుడు మీరేడుస్తున్నారు. మీరేడుస్తుంటే మేము ఆనందపడాలా? మాదా బుద్ధి కాదు. మేము ఆనందపడం. ఎందుకంటే మీరు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. కానీ ఇదే బాధ ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని, తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ఏడిపించారు మీరు. అప్పుడు అప్పుడు మీకు బాధ అప్పుడు మీరు ఏడిపించినప్పుడు బాధ కలగలేదు. ఇప్పుడు మీకు బాధొచ్చింది. సో, రోజా గారు మళ్ళీ చెప్తున్నాను. పర్సనల్ విషయాలు ఎవరి జోలికి వెళ్ళట్లేదు కూడా ఎవరును.